నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావే? అబ్బా అది కాదత్తా, చంద్రముఖక్కని ఎవరో ముసుగేసుకొచ్చి కిడ్నాప్ చేసినారు. చంద్రముఖిని కిడ్నాప్ చేశారా? అవునండి, ఎవరో ఏంటో తెలియట్లేదు. పూజ అయిపోయి దండం పెట్టుకుంటూ ఉండగా 5 మంది ఒకేసారి అటాక్ చేసి చందుని తీసుకెళ్లిపోయారు. మీరు అక్కడ ఉండకండి, త్వరగా ఇంటికి వచ్చేయండి. ఏం జరిగింది భవాని? దేవా, పెద్దబాబు గారు. ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? ఏమైంది ఐశ్వర్య? ఏమైంది పార్వతి? ఏమైంది? ఏమైంది చెప్పు ఐశ్వర్య. ఐశ్వర్య ఏమైంది? దీప్తి, పార్వతి ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దబాబు గారు, పెద్దమ్మాయి గారిని అది. ఐశ్వర్య చెప్పు. ఐశ్వర్య ఏమైంది? చందునెవరో కిడ్నాప్ చేశారు దేవా. అవును పెద్దబాబు గారు. బ్రేకింగ్ న్యూస్. కట్టమనేని వారి పెళ్లి సందడిలో అపశృతి. ఆ ఇంటికి కాబోయే పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. కలకలం సృష్టించిన ఈ కిడ్నాప్ కృతంత్రం వెనక ఎవరి హస్తముందో ఇంకా తెలియరాలేదు. అజాతశత్రువుగా పేరు మోసిన కట్టమనేని అఖిలేండేశ్వరి గారికి కాబోయే పెద్ద కోడల్ని అపహరించడంతో దేశవ్యాప్తంగా సంచలన వార్త అయ్యింది. కొండాపూర్ ఘాట్ రోడ్లో ఉన్న మామూలమ్మ గుళ్ళో పూజ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షుల కథనం. నన్ను గుర్తుపడతాను పెద్దబాబు గారు. ఒకడి మొహం చూసినాను కూడా. అందరూ రాక్షసులా ఉన్నారు. అమ్మాయి గారు కాపాడండి కాపాడండి అని కేకలేశారు. జీప్ ఎండ పరిగెత్తినా తప్పించుకుని వెళ్ళిపోనారు పెద్దబాబు గారు. అందరూ నల్ల డ్రెస్సులు వేసుకొని మొహాలకు ముసుగులు కూడా వేసుకున్నారు పెద్దబాబు గారు. ఏం జరుగుతుంది అసలు? చంద్రముఖిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఓ గాడ్, ఎల్లుండే పెళ్లి పెట్టుకొని ఇప్పుడెలా? సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్లకుండా ఎవరెళ్ళమన్నారు? ఇదే మావుళ్ళమ్మ మంచాలమ్మ అని అంత దూరం తీసుకెళ్ళింది. ఇప్పుడేమైంది? ఈ ఇంటికి కాబోయే కోడలే కనపడకుండా పోయింది. బ్రో, మమ్మీకి ఫోన్ చేయి. నో, ఎట్టి పరిస్థితుల్లో అమ్మకి ఈ విషయం తెలియకూడదు. అమ్మ ఎక్కడుంది? బావగారితో పాటు పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళింది పెద్దబాబు.
పెదబాబు డాడ్, అమ్మ పక్కనుందా? లేదు నాన్న, గంగాధర్రావు వాళ్ళ ఇంటికి వచ్చాం. అమ్మ లోపల మాట్లాడుతుంటే నేనేదో గాలి పీల్చుకుందామని అలా బయటకు వచ్చాను. ఓకే ఓకే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. అమ్మకి విషయం తెలియకూడదు. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ. ఏమైంది నాన్న? డాడ్, చందుని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? ఎవరనేది డీటెయిల్స్ తెలీదు. టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఈ విషయం అమ్మకు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు డాడ్. కంగారు పడొచ్చు, లేదంటే ఆవేశపడొచ్చు. ఐల్ హ్యాండిల్ దిస్ ఇష్యూ. చందు నేను తీసుకొస్తాను. జాగ్రత్త పెదబాబు, మేము ఇంటికి వచ్చాకే నువ్వు బయటికి వెళ్ళు. అమ్మ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఏమండి, డాక్టర్ యశోద ఇంటికెళ్ళి కార్డు ఇచ్చేస్తే ఈ ఏరియాలో అందరికీ కార్డులు ఇచ్చేసినట్టే. ఇంటికి వెళ్దాం పద అఖిల. ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే సరిపోతుంది, పద. మన అబ్బాయిల పెళ్లిళ్ళకి వాట్సాప్ లోనూ ఫేస్బుక్ లోనూ ఇన్విటేషన్ పంపిస్తే ఏం బాగుంటుంది? ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పిలిస్తేనే మనస్ఫూర్తిగా వచ్చి ఆశీర్వదిస్తారు. కావాలంటే సాయంత్రం వద్దాం అఖిల, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంది గాని పద. అది కాదండి, ఈ కార్డు ఇచ్చేస్తే ఓ పనైపోతుంది కదా. మరేం పర్వాలేదు అఖిల, మళ్ళీ వద్దాం. అసలే నువ్వు ఎంత డల్ అయిపోయావు చూడు. పద డ్రైవర్, రా అఖిల. అమ్మ వాళ్ళు వస్తున్నారు. చందు కిడ్నాప్ అయినట్లు గాని, మనం కంగారు పడుతున్నట్లు గాని అమ్మకు తెలియకూడదు. దీప్తి, నువ్వు నోరు తెరవద్దు. సిన్నత్తమైన ఒట్టు బావా, నేను సచ్చినా చెప్పను. నోరు మూసుకొనే ఉంటా. చందు ఎక్కడుందంటే ఆంటీకి ఏమని చెప్పాలి దేవా? ఆంటీతో అబద్ధం చెప్పాలంటే గుండె దడగా ఉంది. ఇప్పుడు నిజం చెప్పి బాధ పెట్టకండి, భయపెట్టకండి. బాబీని ఎత్తుకెళ్ళిన వాళ్ళు మాత్రం వదలకూడదు బ్రో. దేవా, ఎస్పీ రామరాజు గారికి ఫోన్ చేయి. ఏంటి, నా ఒంట్లో బాలేదని మీరు డల్ అయిపోయారేంటండి? నథింగ్ నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. సార్, మీ కాబోయే పెద్ద కోడలు చంద్రముఖి గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా? నేను తర్వాత మాట్లాడతాను, కొంచెం బిజీగా ఉన్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. యా. ఎవరండి? ఏదో ఆఫీస్ కాల్ లేకలా, దేవ పెళ్లి పత్రికల్లో చాలా బాగున్నాడని నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఎల్లుండి మన అబ్బాయిల పెళ్లిళ్ళు. ఇంకో 48 గంటలు గడిస్తే రమణీయంగా జరిగే పెళ్లి దృశ్యాన్ని కళ్ళారా చూడొచ్చు.
ఏమండి పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామా? ప్రపంచం మొత్తం చూడాలి. ఆ ఏర్పాట్లు మొత్తం నేను చేశాను అఖిల. వావ్. నువ్వు ప్రశాంతంగా ఉండు. మ్. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఎవరు మీరు? వదలండి. ఏయ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు మీరు? వదలండి. ఎవర్రా? ఎవర్రా మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకేం కావాలి? డబ్బా, నగలా, ఆస్తా? ఏం కావాలంటే అది ఇస్తాను. నన్ను వదిలేయండి. అరవకు, నోరు మూసుకొని ఇక్కడే పడుండు. ఎల్లుండి దేవత నా పెళ్లిరా. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగేలా చేస్తున్నారు. నన్ను కిడ్నాప్ చేయమని మీకెవరు చెప్పారా? మీకేంటి లాభం? నన్ను వదిలేస్తే మీకెంత డబ్బు కావాలంటే అందిస్తాను. మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి ప్లీజ్. మాకు నీ డబ్బులొద్దు, నగలొద్దు. మర్యాదగా నేను చెప్పినట్టు చెప్పు. ఈ వీడియోను షూట్ చేసి కట్టమనేని దేవేంద్రకు పంపుతాం. ఏం చెప్పాలి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నిన్ను చేసుకోను దేవేంద్ర అని చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. నా ప్రాణం పోయినా సరే దేవాన్ని పెళ్లి చేసుకోనని చెప్పను. చంపుతారా? చెప్పండి. నువ్వు చెప్పేంత వరకు ఇక్కడే ఉంటావు. రేయ్, పాప వీడియో కట్టమనేని దేవేంద్రకి పంపించండ్రా. ఆడైనా ఈ పెళ్లి చేసుకోనని ప్రాణాలతో వదిలేండని ప్రెస్ వాళ్ళకైనా చెప్తాడు. పంపించండ్రా. కలకలం సృష్టించిన ఈ కిడ్నాప్ కృతంత్రం వెనక ఎవరి హస్తం ఉన్నదని ఇంకా తెలియరాలేదు. మీకెంత డబ్బు
కావాలంటే అందిస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. మాకు నీ డబ్బులొద్దు నగలొద్దు. బ్రో ఏం చెప్పాలి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నిన్ను చేసుకోను దేవేంద్ర అని చెప్పు. నా ప్రాణం పోయినా సరే దేవాన్ని పెళ్లి చేసుకోనని చెప్పను. చంపుతారా? చంపండి. నువ్వు చెప్పేంత వరకు ఇక్కడే ఉంటా. రేయ్, బాబీ మీద చేయి చేసుకుంటాడా? ఐ విల్ కిల్ దోస్ బాస్టర్స్. అసలు ఈ పెళ్లిని ఆపడానికి చందుని కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఇట్స్ అన్బిలీవబుల్. నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరి పని అయి ఉంటుంది పెద్దబాబు? డబ్బొద్దు నగలొద్దు ఆస్తిపాస్తులేమొద్దన్నారంటే ఎవరో దగ్గర వాళ్ళే అయి ఉంటారు. అజాత శత్రువులు. వ్యాపారంలో పోటీ ఉందే తప్ప ఫ్యామిలీ పరంగా యాంటీ ఎవరూ లేరు. అదే ఆలోచిస్తున్నాను బాబాయ్. పరిచేస్తులు తప్ప పగవాళ్ళు లేని మనకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందేంటా అనుకుంటున్నాను. వాళ్ళెవరో చావాలనుకునే ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు చందును ఎలా సేవ్ చేస్తావు దేవా? ఆంటీ వచ్చే టైం అయింది. వచ్చేసింది కూడా. కార్ సౌండ్ వచ్చింది. పిన్ని ప్లీజ్ ప్లీజ్ అందరు ఏం జరిగినట్టు మేనేజ్ చేయాలి. నాన్న అమ్మకు నచ్చచెప్పి గదిలో పంపించగానే మన ఆపరేషన్ మొదలు పెడతాం. ఓకే రేమై అస్సలు నోరు జాగ్రత్త. ఐశ్వర్య ప్లీజ్ జాగ్రత్త. దీప్తి నువ్వు కూడా. పార్వతి నువ్వు. బాబాయ్ ఒక్క నిమిషం, నేను హోమ్ మినిస్టర్ ఆంటీకి ఫోన్ చేస్తాను. దేవా, నమస్తే ఆంటీ. దేవా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. చంద్రముఖిని కిడ్నాప్ చేశారంటగా? రాస్కెల్స్, ఎలాగైనా విడిపిస్తాను. కంగారు పడుతుందేమోనని అఖిలకి ఫోన్ చేశాను. మొబైల్ కనెక్ట్ అవడం లేదు. అవునండి, అమ్మకి విషయం తెలియకూడదని టెలికాం సర్వీస్ ప్రొవైడర్కి కాల్ చేసి 24 hours బ్లాక్ చేయించాను. వాట్? అవునండి, అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు. మీరు కూడా చెప్పకండి ప్లీజ్. ఈలోపు చంద్రముఖిని ట్రేస్ అవుట్ చేసేస్తాం. ఇట్స్ ఆల్ రైట్. డిపార్ట్మెంట్ నీకు అన్ని విధాలా సాయపడుతుంది దేవా. థ్యాంక్ యూ ఆంటీ. డీజీపీ నెంబర్ కలుపు. హలో. ఒక్క నిమిషం సార్, మేడం మాట్లాడతారంట. ఓకే మిస్టర్ డీజీపీ, మేడం. మా ఫ్రెండ్ అఖిలాండేశ్వరి కోడలు కిడ్నాప్ అయిందంట. వెంటనే నాకు 10 నిమిషాల్లో రిపోర్ట్ కావాలి. ఓకే మేడం. హాయ్ మా. హాయ్ నాన్న. హాయ్ మామ్. కార్డ్స్ పంచడం అయిపోయిందా? ఇంకో 2-3 ఇచ్చేస్తే అయిపోయేది. మీ నాన్నగారు నేను అలసిపోయాను, రెస్ట్ తీసుకోమని ఇంటికి తీసుకొచ్చేశారు. ఐశ్వర్య, నువ్వేంటమ్మా ఇక్కడున్నా? ఆంటీ, అది మా ఊళ్ళమ్మ తల్లికి చీర పెట్టడానికి నేను చందు వెళ్ళొచ్చాం. చందు ఎక్కడా? లోపలుందా? యాడుందత్తా? ఎక్కడుందో నీకు అడ్రస్ తెలిసినట్టు చెప్తున్నావు? నోరు మూసుకో. కాలేజ్ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళిందా ఆంటీ? వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇది?
నేను చెప్పాను కదా పెళ్లి కూతుళ్ళుగా తిలకం దిష్టి చుక్క పెట్టుకున్న తర్వాత బయట అటు ఇటు తిరగకూడదని. సారీ ఆంటీ. నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? చంద్రముఖికి తెలియాలి. దేవా, ఫోన్ చేసి ఇంటికి వచ్చామని చెప్పు. అలాగే అమ్మా. దేవా, డైరెక్ట్గా ఇంటికి రమ్మను. నేను బయలుదేరుతాను. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అఖిల, చందు వచ్చేస్తుంది గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమండి,